2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. ఎస్పెషల్లీ మీ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎక్స్ట్రాడినరీ కంటెంట్, ఎగ్జిక్యూషన్ కానీ, డెలివరీ కానీ, దాంతోపాటు మీ దగ్గర ఉన్నటువంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు కాకుండా ఇంకొకరు చెప్పుంటే అనేటువంటి ఊహే రాకుండా చేశారు. అవును, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఎస్, నో డౌట్. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న దాంట్లో అయితే 2 తెలుగు రాష్ట్రాలను ఎవరైనా సరే మీ క్లాసెస్ కనుక ఎవరైనా మిస్ అయితే జీవితంలో ఒక 1 year కోల్పోయినట్లే. ట్రూ, 1 year కోల్పోయినట్లే. అంతేది గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ యువర్ క్లాసెస్ సైడ్. మీ క్లాస్ సైడ్ నుంచి కూడా నేను తీసుకొని చెప్తున్నాను, నేను చూశాను కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు పర్సనల్ గా నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ మీకు కూడా అండి. ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేది చాలా అవసరం. మీ ఆల్వేస్ మీ పట్ల నాకు ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఉంటుంది. సో ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే వాళ్ళు లేకపోతే మనం లేము, అదైతే అసలు. అందుకే నేను ఒకటే డ్రీమ్ పెట్టుకున్నాండి, మీ డ్రీమ్ నెరవేర్చడమే నా డ్రీమ్. మళ్ళీ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇందాక నాకు సార్ మాట్లాడుతూ నెంబర్ 1 అని అన్నారు. నా టార్గెట్ ఏంటంటే నా వీడియోస్ ద్వారా మిమ్మల్ని నెంబర్ 1 స్థానంలోకి తీసుకెళ్లాలండి. లైఫ్ లో No. 1 to నెంబర్ 1. మళ్ళీ చెప్తానండి, No. 1 అంటే మీ చుట్టూ ఎవరు లేని పొజిషన్ నుంచి No. 1 అసలు ఎవరు లేరు అన్న స్థాయి నుంచి మిమ్మల్ని నెంబర్ 1 స్థాయిని తీసుకెళ్తానండి. నథింగ్ స్టేజ్ నుంచి ఎవ్రీథింగ్ స్టేజ్కి నేను తీసుకెళ్ళగలను లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే పక్కగా. అయితే ఇప్పుడు ఈ వీడియోస్ ద్వారా మీరు వింటుంది గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ మీరు నా క్లాసెస్కి వస్తే నేర్చుకోండి. సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. లైఫ్ బతకడం చాలా సింపుల్, రిచ్ అవ్వడం సింపుల్. గుర్తుపెట్టి కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, రిచ్ అవ్వడం సింపుల్ అంటే కింద కామెంట్ బాక్స్ లో సింపుల్ అని టైప్ చేయండి. ఎందుకంటే డబ్బు సంపాదించడం సింపుల్, కారు కొనడం సింపుల్, ఇల్లు కొనడం సింపుల్ అని ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో లైఫ్ ఆటోమేటిక్గా సింపుల్ అవుతుంది. కానీ దానికి తగ్గట్టు మైండ్ సెట్ ని నేను ప్రోగ్రామ్ చేస్తాను అనమాట. ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, సో కార్పొరేట్ చాణక్య, నా లైఫ్లో నేను చాలా పుస్తకాలు చదివాను. నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుక్ కార్పొరేట్ చాణక్య. ఇక్కడ మీరు రాధాకృష్ణ పిల్లయ్య గారు రాశారు. సో ఇక్కడ ఏంటంటే చాణక్యుడు చెప్పింది, సో విజయానికి కొన్ని ముఖ్యమైన అలవాట్లు ఉంటాయి. సో బ్రెయిన్ ట్రేస్ అమెరికాలో ఒక అతను ఈజ్ అ వెరీ పాపులర్ కోచ్ అనమాట. అతను మామూలే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కోచ్ ఇన్ ద వరల్డ్. యాక్చువల్లీ ఈ భూమి మీద ఎక్కువ బుక్స్ రాసిన దాంట్లో అతను ఉన్నారండి. ఎక్కువ అంటే హైయెస్ట్ బుక్స్ మీద మంత్లీ అతను ఒక 10 crores ఎర్న్ చేస్తాడు. మంత్లీ 10 crores ఓన్లీ బుక్స్ మీద. అతను రాసిన చాలా పుస్తకాలు నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది, ధనవంతులు ఎలా అవుతారంటే అలవాట్ల వల్ల అయిపోతారండి. ధనవంతులకి మిడిల్ క్లాస్ పీపుల్కి డిఫరెన్స్ ఎక్కడంటే అలవాట్లు. సో ఇక్కడ మీరు చూస్తే చాణక్యుడు కూడా అదే చెప్పారు. సో విజయానికి కొన్ని ముఖ్యమైన అలవాట్లు చేసుకుంటే మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ అయిపోవచ్చు. సో జాగ్రత్తగానండి. సో ఈ అలవాట్లు మీకు ఉండకూడదు. నెంబర్ 1, కోపాన్ని నియంత్రించుకోవాలి. సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే సడన్ గా అరిచేస్తాం, దానివల్ల రిలేషన్షిప్స్ పోతాయి. వదిలిన బాణం విసిరేసిన కోపం మళ్ళీ చాలా డేంజరస్ అనమాట. అందుకే చాలా పుస్తకాలు నేను చదివింది యాంగర్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ క్లాసెస్ తీసుకుంటాను. సో ఇప్పటిదాకా పోలీసు వాళ్ళకి దగ్గర 8,000 మందిని నేను ట్రైన్ చేసి మోటివేట్ చేశాను అనమాట. ట్రైన్ చేశాను అంటే కోపాన్ని ఎలా తగ్గించుకోవాలని. ఇక్కడ ఏంటంటే గెటింగ్ యాంగ్రీ ఈజ్ పనిషింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ అదర్స్ మిస్టేక్. గెటింగ్ యాంగ్రీ ఈజ్ పనిషింగ్ యువర్ సెల్ఫ్ అంటే కోపం రావడం అనేది అవతల వాళ్ళు చేసిన తప్పుకి మీకు మీరు ఇచ్చుకునే పనిష్మెంట్ అనమాట. పెట్టుకుని ఒక దెబ్బకి రాయి పగలదు, అలాగా ఒక్కసారి ఎమోషన్ అనేది మాత్రం హార్ట్ పగిలి దెబ్బ స్లో ప్రతి ఎమోషన్కి మీ హార్ట్ బ్రేక్ అవుతుంటుంది అంట, హార్ట్ వీక్ అవుతుంటుంది. సో ఎవరికైతే హైయెస్ట్ యాంగర్ ఉంటుందో వాళ్ళు ఎవరు వ్యాంగ్ పడైపోద్దండి. ఇది ట్రూ. మీకు ఎక్కువ కోపం వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, మీ వల్ల అవతల వాళ్ళు ఎంత నష్టపోతారో తెలియదు కానీ మీరు ఎక్కువ నష్టపోతారు. ఎందుకంటే లివర్ ఫాస్ట్గా డ్యామేజ్ అయ్యేది. ఓన్లీ హైయెస్ట్ ఎమోషన్ ఇస్ ఏంటంటే యాంగర్, గుర్తుపెట్టుకోండి. సో అందుకే ఏంటంటే చాలా పుస్తకాలు క్లియర్ రాసి ఉంటుంది, అంటే మనం విషయం తాగి అవతల వాళ్ళు చనిపోవాలి అని అనుకునేది కోపం లాంటిది అనమాట. అంటే మనం విషయం తాగి అవతల ఎలా చనిపోతారు, మనం చచ్చిపోతాం. కోపం కూడా అంతే. కోపం వల్ల అవతల కంట్రోల్ అవుతారని మీరు అనుకుంటారు, కానీ ఇక్కడ ఏంటంటే మీ మైండ్ కంట్రోల్లో తప్పదు. సో ఫస్ట్ థింగ్ మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. దానికి ఏం చేయాలంటే, అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటారు అంటే, కోపం ముందుకు వస్తే జ్ఞానం వెనక్కి వెళ్ళిపోద్ది, జ్ఞానం ముందుకు వస్తే కోపం వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. సో దీనివల్ల సంబంధాలు కూడా దెబ్బతింటాయి, ఎస్పెషల్లీ రిలేషన్స్. సో దాని తర్వాత ఇంకొకటి, మరి ఎలా కోపాన్ని కంట్రోల్ చేయడం ఎలా అని అంటే, ప్రపంచంలో నెంబర్ 1 టెక్నిక్ ఏదైనా ఉందంటే ధ్యానం. మళ్ళీ చెప్తానండి, ధ్యానం చేస్తే చాలా మంది అడుగుతారు, సార్ ధ్యానం అందుకే నా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ నేను ధ్యానంతోనే స్టార్ట్ చేస్తాను, మెడిటేషన్తోనే స్టార్ట్ చేస్తాను అనమాట. మార్నింగ్ 5 to 5:30 మెడిటేషన్స్ ఉంటాయి. ధ్యానం చేస్తే ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుందండి. ధ్యానం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. సో గుర్తుపెట్టుకుని, మెడిటేషన్ చాలా చాలా పవర్ఫుల్. ఇది ఎక్కడ కూడా స్కూల్స్ కాలేజీలో నేర్పించరు. సో ఇంకొకటి ఏంటంటే, మెయిన్గా దురాశని నివారించాలి. మీరు రీసెంట్గా కుబేర సినిమా చూస్తే అంతా నాదే 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 అని చెప్పేసి, అంటే ఇలా దురాశను వదిలేస్తే కూడా మన సంతోషాన్ని ఎక్కువగా అనుభవించగలమండి. దురాశను నివారించుకోవాలి. అండ్ ఇంకొకటి అంటే, అధిక రుచులకి అలవాటు పడకూడదు ఎక్కువగా. అంటే ఆకలి కోసం తినాలి తప్ప రుచి కోసం ఎక్కువ తినకూడదు, మెయిన్ థింగ్.
సో మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కువగా చేస్తున్న చాలా మంది అంటే ఎవ్రీ వీక్ రెస్టారెంట్కి వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఈ మధ్య కొంతమంది ₹1,00,000 ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా ఎవ్రీ వీక్ రెస్టారెంట్స్కి వెళ్ళిపోవడం, బయట ఫుడ్స్కి అలవాటు పడిపోవడం, స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత అసలు ఇంట్లో వండు కూడా మానేస్తున్నారు చాలామంది. ప్రతిదానికి ఇంకా అలవాటు అయిపోయింది. ఇది కానీ అలవాటు పడితే తర్వాత ఇంకా చాలా బాధపడాల్సి ఉంటుందండి. సో ఇంకొకటి అంటే అతిగా నిద్రించేవాళ్ళ వల్ల కూడా మిలియనర్స్ అవ్వరు, అతిగా నిద్రించడం వల్ల. ఎందుకంటే చాలామంది అసలు ఎలా పడుకుంటూనే ఉంటారండి నీరసంగా. ఇక్కడ నాకు గొప్ప సీక్రెట్ తెలుసుకున్నమాట. ఎందుకు కొంతమంది ఎక్కువసేపు పడుకుంటారంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ. లైఫ్లో ఏం చేయాలో వాళ్ళకి క్లారిటీ ఉండదు, ఆ రోజు ఎలా బతకాలో ఉండదు, ఒక టైం మేనేజ్మెంట్ ఉండదు అనమాట. దానివల్ల మీకు బద్ధకం పోవాలంటే సమయ నిర్వహణ, టైం మేనేజ్మెంట్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువ పడుకోరండి. నెక్స్ట్ ఇంకొకటి అంటే నిద్ర నియంత్రణ కూడా చాలా అవసరం. మనకు ఒక పాట ఉండేదండి, అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడని మనకి ఎన్టీఆర్ గారి సాంగ్ ఉందన్నమాట. ఇది మెయిన్, నిద్ర నియంత్రణ అనేది చాలా అవసరం. చాలామంది నా మార్నింగ్ క్లాసెస్కి మార్నింగ్ 5 o'clock వస్తారు. అదేంటి సార్ అంత ఎర్లీగా పెట్టేశారు, కొంచెం లేట్గా పెట్టచ్చు కదా. ఎందుకంటే నిద్రను ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళు ఆటోమేటిక్ డబ్బును వదిలేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి అంటే వినోదాలకి ఎవరైతే ఎక్కువ ఆసక్తి చూపిస్తారో ఇంకా అంతే, వాళ్ళు శక్తిని కోల్పోతారు. ఆ శక్తి ఎక్కువ చూపిస్తే ఆ శక్తి కోల్పోతారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అసలు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ పెడుతున్నారు. గుర్తుపెట్టుకున్న లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి, ఎంటర్టైన్మెంట్ కాదు ఎన్లైట్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి. ఎంటర్టైన్మెంట్ కాదు ఎన్లైట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా అవసరం. వినోదాలకు మితిమీరిన ఆసక్తి చూపడం వల్ల ఎక్కువ మీరు లైక్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎన్లైట్మెంట్ పూర్తిగా పోద్ది అనమాట. పూర్తిగా వాళ్ళు అసలు లైఫ్లో అలా ఉండిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మిలియనర్స్ చేసే పనులు ఏంటంటే నా లైఫ్లో నేను తెలుసుకుని గొప్ప ఈ మధ్య కాలంలో ఎక్కువ గుర్తుపెట్టుకుని మీ అందరూ వినండి. లైఫ్లో అన్నిటికన్నా మనకు ఫస్ట్ ప్రయారిటీ డబ్బు కాదు, హెల్త్. మార్నింగ్ లాగానే ఫస్ట్ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయండి కంపల్సరీగా. సో ఇలాగా ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ కాపాడుకుంటారో వాళ్ళు లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తారండి. రేపు పొద్దున్న సడన్గా డబ్బు వచ్చేది, యూనివర్స్ సడన్గా డబ్బు ఇచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే తెలియదు మన పడిన కష్టాన్ని చక్రవడ్డీ బారుసా ఒకేసారి ఇచ్చేస్తుంది. దాన్ని ఎంజాయ్ చేయాలని, దాన్ని తినాలన్నా కూడా కొంతమంది కరెక్ట్ డబ్బు వచ్చి టైం అంటే బాగా కష్టపడి తింటారు. మంచి ఫుడ్ తినాలన్నా అరగదు, పరిగెట్టాలన్నా అసలు కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఎక్కడికి తినాలన్నా నీరసం, ఇప్పుడు ఏం వెళ్తాంలే అనేసాను అనమాట. సో అందువల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి హెల్త్ ఈజ్ టాప్ ప్రయారిటీ అని చెప్పేసి. ఇది సో ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు మనిషి రోజుకి 30 నిమిషాలని ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఒంటి నుంచి చెమట రావాలి. చెమట వస్తుందంటే ఒంట్లో కొవ్వు ఏడుస్తుందని అర్థం అండి. మీరు గుర్తుపెట్టుకోండి, స్వెట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాట్ ఈజ్ క్రయింగ్ అని చెప్పేసి. ఈ రోజు చెమట చుక్క కార్చకపోతే రేపు కన్నీళ్ళు చుక్క కార్చాల్సి ఉంటుంది అనమాట. నేను అందుకే ఇప్పుడు రెగ్యులర్గా జిమ్కి కూడా వెళ్ళి వర్కౌట్ చేస్తున్నాను అనమాట. సో దాని తర్వాత ఇంకొకటి అంటే అత్యధిక, చూడండి ఇక్కడ ఈ పాయింట్ చూడండి, అండ్ అత్యధిక ఫ్యాషన్ దుస్తులు కూడా మనం తొలగించుకోవాలి. చాలా మంది బ్రాండ్ అంటారు, వాడాలి. పిల్లలకి టూ మచ్ బ్రాండ్ వాడేస్తున్నారు చాలా మంది. దానివల్ల కూడా రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఒక వీడియో చూశాను అనమాట. పిల్లలకి నేను మరీ అంత కాస్ట్లీ వస్తువులు కొనని చెప్పేసి అన్నారు. నేను షాక్. అంత పెద్ద సెలబ్రిటీ అతను కూడా. మనం ఏంటంటే బయట ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు లేదనుకుంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం బ్రాండెడ్ దుస్తులు వేసేస్తారు. మరి టూ మచ్గా వాడాలి, కానీ లిమిటెడ్గా వాడాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకా ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకుంది, ఫైనల్గా చాణక్యుడు చెప్పిన విజయానికి మార్గం ఏంటంటే అన్నిటికీ నాకు నచ్చిన పాయింట్ అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని, విజయం మార్గానికి ఏంటంటే 3 పాయింట్లు. అదేంటంటే నెంబర్ 1 క్రమశిక్షణ. అందులోని శిక్ష అని హైలైట్ చేసింది చూడండి. క్రమశిక్షణ లేకపోతే శిక్ష పడుతుంది అనమాట అది. దాని తర్వాత సమయ పాలన, టైం మేనేజ్మెంట్. ఇది చాలా మంది ఫెయిల్ అయిపోతారు. నేను కూడా నా లైఫ్లో స్టార్టింగ్ చాలా ఫెయిల్ అయ్యాను. సో ఇది మీరు పాలించాలి అంటే దీన్ని పాలించాలి. దాన్ని ఏంటంటే సమయాన్ని పాలించాలి. సో ఈ విధంగా చాణక్యుడు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పీపుల్ ఫాస్ట్గా మిడిల్ క్లాస్ అవ్వచ్చండి. రియల్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.